అంటే డెఫిసిట్, టారిఫ్, ఆ దేశం విధిస్తున్న టారిఫ్ డెఫిసిట్ మాత్రమే కాదు, ఒక కంట్రీకి మనం మిలిటరీ సాయం ఎంత చేస్తున్నాం, ఒక కంట్రీ వద్ద మన సైన్యం ఎంత ఉంది, ఒక దేశానికి అమెరికా ఎంత విదేశీ సాయం చేస్తుంది, ఈ లెక్కలన్నీ తీసి మేము టారిఫ్లు నిర్ణయిస్తాం అని దాన్నే కస్టమైజ్ లేదా టైలర్ డీల్ అన్నాడు. సో ఆ డీల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో ఈ టైలర్ డీల్స్ ఇంకొక ఆర్గ్యుమెంట్, మరి ట్రంప్ చెప్పిన ఆర్గ్యుమెంట్ నిజమా? ప్రపంచంలోని చైనా మినహా అన్ని దేశాలు అమెరికాతో ఒప్పందానికి ముందుకు వస్తున్నాయి. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటున్నాయి. దాంతో నేను దిగవచ్చిన అంటున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎన్ని కంట్రీస్ దిగివచ్చాయి? సౌత్ కొరియా, జపాన్, మెక్సికో, కెనడా, యూరప్ అందరూ తిరగబడ్డారు. ఒక్క తిరగబడని దేశం ఇండియా మాత్రమే. ఒక్క మౌనంగా ఉన్నది భారతదేశం మాత్రమే. మీరు ప్రపంచంలో చిన్నవి పెద్దవి అన్ని దేశాలు మేము కూడా సుంకాలు విధిస్తామంటూ ముందుకొచ్చాయి. సో మరి ఈ సుంకాల ముందుకు రావడమే కాదు, ఇతర దేశాలతో అమెరికా ప్రత్యర్థులతో కూడా ఒప్పందాలకు ముందుకొచ్చాయి. జపాన్కు చైనాకు పడదు, చైనాకు సౌత్ కొరియా జపాన్కు పడదు కనుకనే అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో జపాన్ను కలుపుకొని క్వాడ్ అనే క్వాడ్రిలేటరల్ అలయన్స్ నిర్మించింది. అందులో అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా. సో అమెరికాకు అతిపెద్ద మిత్రదేశం జపాన్ సెక్యూరిటీ మొత్తం అమెరికానే చూసుకుంటుంది. జపాన్కు చెందిన ఒకినావో దీవిలో అమెరికా స్థావరం ఉంటుంది. అలాంటి జపాన్, సౌత్ కొరియాలు చైనాతో కలిశాయి. జపాన్, సౌత్ కొరియా, చైనా ఇటీవల మీట్ అయి మనము ఈ ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో వాణిజ్య సంబంధాలని మరింత పెంచుకోవాలని నిర్ణయించాయి. అంటే అమెరికా మిత్రదేశమైన జపాన్ తన ప్రత్యర్థనకు అంతగా మిత్రదేశం కానీ చైనాతో ఒప్పందానికి సిద్ధపడ్డాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత రాష్ట్రపతికి లేఖ రాశాడు. 75 years ఆఫ్ ఇండియా చైనా ఫ్రెండ్షిప్ను మరింత డెవలప్ చేసుకుని ఇవాళ అన్ని పత్రికలు వచ్చింది చూడండి, భారత్కు చైనా హస్తము అని. సో ఇండియాకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్ ఉంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో భారతదేశం సభ్యదేశం. అలాంటి భారతదేశంతో చైనా వాణిజ్యాన్ని పెంచుకోవడానికి సిద్ధపడింది. ఇండియా కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. మీకు యూరప్ అమెరికాకు అతిపెద్ద మిత్ర కూటమి, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్. అలాంటి యూరప్ చైనాకు దగ్గరైంది, యూరప్ ఇండియాకు దగ్గరవుతోంది. సో ఎవరు ఇందులో మరి ట్రంప్ చెప్పింది నిజమా? మరి ట్రంప్ చెప్పినట్టు 75 దేశాలు ప్రాధేయపడితే, సాగిలపడితే, ప్లీజ్ 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 సార్ అని బతిలాడితే నేను ఆపాను అన్నాడు. ఇది నిజం కాదు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. కెనడా అమెరికా పైన సుంకాలు విధించింది. అందరూ అటాక్ చేస్తున్నారు. అఫ్కోర్స్ చైనా చాలా మరింత బెల్లిజరెంట్గా, అంటే మరింత దూకుడుగా అమెరికాపై రియాక్ట్ కావచ్చు. కానీ మిగతా దేశాలు ఏవి ఊరుకోలేదు, ఇంక్లూడింగ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయని ప్రకటించాడు. జపాన్ ప్రైమ్ మినిస్టర్, మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు, అమెరికాతో భాగస్వామ్యం స్నేహబంధం ముగిసింది అన్నాడు. ముగిసింది అని. యూరప్ ప్రకటించింది ఇక అమెరికాతో మాకు సంబంధమే లేదు అని. సో ఇంత కానీ ట్రంప్ ఏమంటున్నాడు? లేదు అందరు నా దగ్గరికి కాలబేరానికి వచ్చారు అంటున్నాడు. అంటే మరి ట్రంప్ చెప్పే నిజమా? మరి ఎందుకు అయి ఉంటుంది అంటే ప్రపంచ ఎకానమీ కాస్త సివియర్గా ఎఫెక్ట్ అయింది. అందులో అమెరికా ప్రజలపైన తీవ్రమైన భారం పెరుగుతోంది. ఆల్రెడీ అమెరికా 50 దేశాల్లో, అమెరికాలో 50 రాష్ట్రాల్లో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ట్రంప్కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. ఆఖరికి ఇలాన్ మస్క్ యూరప్తో 0 టారిఫ్ జోన్ కావాలి అని అంటున్నాడు. అలాగే మీకు ట్రంప్ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ సెనేటర్ టెడ్ క్రూజ్ లాంటి వాళ్ళు, గ్రాస్లీ లాంటి వాళ్ళు సో మీకు ఓపెన్గానే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఒక 6 డజన్ రిపబ్లికన్ కాంగ్రెస్ మ్యాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రాస్లీ అనే అతనైతే ఏకంగా ఈ హాజ్ మూవ్డ్ ఏ బిల్ ఇన్ అమెరికన్ కాంగ్రెస్. టెడ్ క్రూజ్ ఐ థింక్ వ్యతిరేకించాడు. గ్రాస్లీ అయితే ఈ హాజ్ మూవ్డ్ బిల్. ఏం బిల్ ఇది? బైపార్టిజన్ బిల్. అంటే ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ
డెమోక్రటిక్ పార్టీతో కలిసి, ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమోక్రటిక్ పార్టీతో కలిసి బైపార్టిజన్ బిల్లు పెట్టాడు. ఈ బిల్లు లక్ష్యం ఏంటి అంటే దేశ అధ్యక్షునికి టారిఫ్లు విధించడంలో ఉండే అధికారాల్ని నియంత్రించడం. అంటే లిమిట్ ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ఇంపోజింగ్ టారిఫ్స్. ఉదాహరణకి ఈ బిల్లులో ఏముందంటే దేశ అధ్యక్షుడు టారిఫ్ విధిస్తే వితిన్ 48 అవర్స్ కాంగ్రెస్కు తెలియజేయాలి. రీజన్, ఎవ్రీ టారిఫ్, ప్రతి టారిఫ్కు రీజనింగ్ చెప్పాలి. ఇది ఒక రూల్ పెట్టాడు ఆ ప్రపోజ్ బిల్లు. రెండవది ఏం పెట్టాడు, ఒకవేళ 60 రోజుల్లో దేశ అధ్యక్షుడు విధించిన టారిఫ్లు గనక కాంగ్రెస్ ఆమోదం పొందకపోతే ఆ టారిఫ్లు చెల్లవు అని కూడా పెట్టాడు. చూడండి, ఇవన్నీ ద రిపబ్లికన్ మెంబర్స్ ఓపెన్ అనే టెడ్ ట్రూస్ అన్నాడు. వీ విల్ సీ ఎ బ్లడ్ బాత్ ఇన్ మిడిల్ టర్మ్ ఎలక్షన్స్. మధ్యంతర ఎన్నికల్లో రక్తపాతాన్ని చూస్తామన్నాడు. ప్రపంచంలో ఉన్న స్టాక్ మార్కెట్స్ పతనమైపోతున్నాయి. ట్రంప్ ఈ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అమెరికన్ స్టాక్ మార్కెట్లో 11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. $11 ట్రిలియన్, 11 లక్షల కోట్ల డాలర్లు. ఒక్క ఈ టారిఫ్స్ లిబరేషన్ డే అని ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 6 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అంత భారీ ఎత్తున అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాలో ట్రంప్ చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ తగ్గడం లేదు, పెరుగుతాయి. ఎందుకంటే ఇంకా టారిఫ్ నిన్న నుంచి అమల్లోకి వచ్చాయి. మళ్ళీ అమల్లోకి వచ్చిన వెంటనే పాస్ బటన్ నొక్కాడు. విచిత్రం ఏంటంటే ట్రంప్ 2 ఏప్రిల్ రోజు ప్రకటించాడు. 9th ఏప్రిల్ మార్నింగ్ 9:30కి అమల్లోకి వచ్చాయి. మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ దాన్ని ఆపేశాడు. కానీ వాస్తవంగా ఇప్పుడు మళ్ళీ 90 రోజుల దాకా టారిఫ్స్ అమల్లోకి రావు. సో అందువల్ల అమెరికన్ కన్జ్యూమర్స్ పైన ఇంకా భారము పడకముంది, ఓన్లీ భారం పడుతుంది అని. ఈలోగానే ఇంత వ్యతిరేకత వచ్చింది. ఇక భారమే పడితే ఏమవుతారు, ఖచ్చితంగా అమెరికాలో వ్యతిరేకత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అమెరికాలో ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా చైనా నుంచి $440 బిలియన్ ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ అమెరికాకు వచ్చిన చైనా దేశ ఉత్పత్తులు, అంటే చైనీస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా లేదా అమెరికాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా $440 బిలియన్. సో $440 బిలియన్ అంటే ఎంత, 44,000 కోట్ల డాలర్ల చైనా వస్తువులు అమెరికాలో అమ్ముడుపోయాయి లాస్ట్ ఇయర్. ఇవన్నీ ఖరీదైతాయి అంటే ఎన్ని ధరలు పెరుగుతాయో మీరు ఆలోచించండి. ఈ టారిఫ్ల వల్ల అనేక రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. మీకు ఆల్రెడీ ఏ టారిఫ్ లేకముందే అమెరికాలో ఎగ్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ ఇయర్ ఇంకా 20% పెరుగుతుందని అమెరికన్ షెల్ఫ్లలో ఎగ్స్ దొరకడం లేదు, ఆ పరిస్థితికి వచ్చింది. మీరు ఉదాహరణలతో సహా నేను గతంలో చెప్పాను, మరోసారి కూడా చెప్తున్నాను. ఇప్పుడు అమెరికాలో వినియోగించే అవకాడో ఇది పాపులర్ వెజిటబుల్ ఇన్ అమెరికా. ఇప్పుడు మన దగ్గర కూడా అవకాడో తినడం పెరుగుతోంది ఈ మధ్య కాలంలో. సో ఆ అవకాడో మీకు 90% మెక్సికో నుంచి వస్తాయి. అమెరికాలో వినియోగించే అవకాడోలో 90% మెక్సికోలోనే తయారవుతాయి. అమెరికాలో వాడతారు మ్యాపిల్ సిరప్ అని, చాలా ఎక్కువగా వాడతారు. సో షుగర్ తక్కువ కంటెంట్ ఉంటుంది. ప్రపంచవ్యాపితంగా గ్లోబల్ ప్రొడక్షన్ ఆఫ్ మ్యాపిల్ సిరప్లో 75% కెనడాలో ఉంటాయి. అమెరికాలో ఇప్పుడు ఈ కార్ల ధరలు $4,000 to $10,000 ఆన్ ఈచ్ కార్ పెరగబోతోంది. 2024లో అమెరికా 80 లక్షల కార్లు దిగుమతి చేసుకుంది. అమెరికాలో ప్రజలు కొనే ప్రతి 2 కార్లలో ఒక కారు ఇంపోర్టెడ్ కారే. అంటే 80 lakh కార్స్ దిగుమతి చేసుకుంది. దాని టోటల్ విలువ $240 బిలియన్, 24,000 కోట్ల డాలర్లు. ఇవి కాక అమెరికన్ కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి చేసే కార్లలో కూడా అనేక రకాల కాంపోనెంట్స్, విడిభాగాలు ఇతర దేశాల నుంచి వస్తాయి. నేను కెనడా, మెక్సికో ఆటో ఇండస్ట్రీ హైలీ ఇంటగ్రేటెడ్. ఇవన్నిటి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మన ఇండియా $11 బిలియన్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి చేస్తుంది, $1,100 కోట్ల డాలర్లు. మన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఇవన్నీ కాస్ట్లీ అయిపోతాయి. ఇవన్నీ ఇంకా అమెరికాలో ఆ ప్రభావం పడలే. ఎందుకంటే అమెరికా ఇంకా టారిఫ్ అమల్లోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఆపాడు కూడా. పడకముందే ఇంత గందరగోళం అంటే రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి. రోజు రోజుకు రేటింగ్ ఏజెన్సీస్ రిసెషన్
ప్రాబబిలిటీని పెంచుతుంది. ఉదాహరణలతో చెప్పాను, గోల్డ్మెన్ సాక్స్ 40%, 20%, 40% చేసి ఇప్పుడు 60% చేశారు. సో ఆల్మోస్ట్ నిన్న అమెరికన్ సిఇఓస్ పైన సర్వే చేస్తే 70% అబోవ్ రిసెషన్ రావచ్చు అని చెప్పారు. సో అమెరికన్ ఎకానమీ రిసెషన్ రావచ్చు, గ్లోబల్ రిసెషన్ రావచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ట్రంప్ ఇస్ ఎ పొలిటీషియన్. బహుశా ఈ వ్యతిరేకత గమనించి ఉండాలి. అందుకు కాస్త దీనికి విరామం ప్రకటించి ఉండాలి. ఇది మొదటి ఎక్స్ప్లెనేషన్. రెండవ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ట్రంప్ లక్ష్యం ఏంటి? అల్టిమేట్గా తాను 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ లక్ష్యం, తాను చాలా బలవంతుణ్ణి, తాను అమెరికాను చాలా బలంగా మారుస్తాను. ఈ మెసేజ్, స్ట్రాంగ్ మ్యాన్ మెసేజ్ అమెరికన్ పీపుల్కి ఇవ్వాలి. నిన్న మాట అన్నాడు, ఐ నో వాట్ ద హెల్ ఐఎమ్ డూయింగ్, యూ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేనేం చేస్తున్నానో మీకు తెలుసు, అందుకే మీరు నాకు ఓటేశారు అని అమెరికా ప్రజలను ఉద్దేశించి ఐ నో వాట్